తెలుగుదేశం ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు కూడా నెల్లూరులో మహానాడు నిర్వహించలేదని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. మొదటిసారిగా నిర్వహిస్తున్నటువంటి ఈ మహానాడుకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ మహానాడులో పార్టీ కార్యకర్తలను నూతన టెక్నాలజీతో లోకేష్ అనుసంధానం చేస్తారంటూ కూడా ఎమ్మెల్యే గల్లా మాధవి తెలియజేశారు. పొలిట్ బ్యూరో సభ్యులుగా మహానాడులో పాల్గొనడం సంతోషంగా ఉందంటున్న ఎమ్మెల్యే గల్లా మాధవితో మా కరెస్పాండెంట్ రవికృష్ణ ఫేస్ టు ఫేస్. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది మే 27, 28, 29 3 రోజుల పాటు కూడా మహానాడు అనేది నెల్లూరులో నిర్వహించబోతూ ఉన్నారు. ఈ మహానాడు అంటేనే టీడీపీ శ్రేణులకి మాత్రం ఎంతో జోష్ వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మనతో పాటు ఇదే విషయం మీద మాట్లాడటానికి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారు ఉన్నారు. మేడం చెప్పండి, మహానాడు అనేటప్పటికీ చాలా విశిష్టమైనటువంటి పేరు ఉంది, అదేవిధంగా కూడా కార్యకర్తల్లో మరింత ఉత్సాహం వస్తుంది. దీనికి కారణం ఏమంటారు? ముందు మహానాడు తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకత. ఎందుకంటే ఎక్కడ మహానాడు అనే పేరు వింటే అది తెలుగుదేశం పార్టీకి సంబంధించింది అని చెప్పి చిన్నపిల్లాడిని అడిగినా కూడా చెప్తారు. అయితే దీనికి వెనకాల రీజన్స్ మనం తీసుకుంటే, మరి అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగువాడి ఆత్మగౌరవం కోసం మొదలుపెట్టిన అత్యంత గొప్ప మహాసభ ఏదైతే చెప్పుకోవచ్చో దాన్ని మహానాడుగా పిలువబడుతుంది. అంటే ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగు తమ్ముళ్ళందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కావచ్చు, తెలుగు ఆత్మగౌరవం కోసం నిలబడిన ప్రతి వ్యక్తి కూడా ఆ మహాసభ రోజు పాలు పంచుకొని వారి యొక్క సలహాలు కానివ్వండి, వాళ్ళ యొక్క అనుభవాలు కానివ్వండి చెప్పుకునే ఒక కామన్ ప్లాట్ఫామ్గా మనం చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం కూడా నిర్విరామంగా మరి అన్న నందమూరి తారక రామారావు గారు మొదలుపెట్టిందే అయినా కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు దీన్ని మరింత శోభ పెంచేలాగా, మరింత ప్రతిష్టాత్మకంగా ఆ రోజు ఎక్స్క్లూజివ్గా కొన్ని కార్యాచరణలు కూడా మనం రూపొందించుకొని కొన్ని యాక్షన్ ప్లాన్స్ని డిజైన్ చేసుకొని రానున్న సంవత్సరం పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది, ప్రజల కోసము పార్టీ కోసం ఎలాంటి పాలసీల్ని అందులో మనం తీసుకురాబోతున్నాము అన్న ఒక అంశాల మీద కూడా చర్చ జరుగుతూ ఉంది. ప్రతి అంశం కూడా ప్రజలకి అవసరమయ్యే అంశాన్ని మనం దాంట్లో పొందుపరుచుకొని దాని మీదే వర్క్ చేసే ఒక పనిని కూడా ఆ రోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీరు గతంలో అయితే ఒక కార్యకర్తగా వెళ్ళారు, ఇప్పుడైతే ఒక ఎమ్మెల్యే, ఆ తర్వాత పాలిట్ బ్యూరో సభ్యులలాగా వెళ్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే కార్యకర్తగా వెళ్ళినా, ఎమ్మెల్యేగా వెళ్ళినా, పాలిట్ బ్యూరోగా వెళ్ళినా కూడా మహానాడుకి అటెండ్ అవ్వడం అనేది కేవలం తెలుగువాడి ఆత్మగౌరవానికి సొంతమైన విషయం అండి. ఇది మూడిట్లో పెద్దగా తేడా రాకపోయినా, దాంట్లో మా అనుభవాల్లో పెద్దగా తేడా రాకపోయినా, మేము అక్కడ జరుపుకునే సంబరాల్లో తేడా రాకపోయినా కొంత బాధ్యత అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళనైన నాకు అత్యంత ఉన్నత స్థానమైన పాలిట్ బ్యూరో మెంబర్గా అందించడం అనేది నిజంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారి, అదేవిధంగా లోకేష్ గారి యొక్క కార్యదక్షతకి, మరి బీసీల పట్ల వాళ్ళకున్న దీక్షకి ఇది ప్రతీకగా నేను చెప్తూ ఉంటున్నాను. ఇలాంటి ఒక ప్రతిష్టాత్మకమైన ఒక నిర్ణయం తీసుకొని నాలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. అట్ ద సేమ్ టైం దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఈ 44 ఏళ్లలో ఇదే ఒక ప్రప్రదమైన రోజు, ప్రప్రదమైన సందర్భం ఏంటి అని అంటే, కార్యకర్తనే అధినేత అనే కీలకమైన అంశం గత మహానాడులో ఏదైతే ముందుకు తీసుకెళ్లారో ఆ ఉద్దేశంలో, అంటే ఆ ప్రోగ్రాం కింద కార్యకర్తే అధినేత అనే ఒక ప్రోగ్రాం కింద ఈరోజు పాలిట్ బ్యూరో మెంబర్లు కూడా 2 కార్యకర్తలకి, సామాన్య కార్యకర్తలకి పాలిట్ బ్యూరో మెంబర్లుగా కూడా ఇవ్వడం జరిగింది. ఈసారి నిజంగానే చాలా కొత్తదనంతో నిండిన మహానాడుని జరుపుకోవడం అనేది మనం చూడబోతూ ఉన్నాము. మహానాడు తెలుగు తమ్ముడు కార్యకర్త దగ్గర నుంచి మన చంద్రబాబు నాయుడు గారి దాకా కూడా ఒకే విధి విధానంతో ఉండడమే తెలుగుదేశం పార్టీ యొక్క విలక్షణ స్వభావం చెప్పచ్చు. అంటే ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏమన్నా కార్యకర్తలకి దశ ప్రత్యేకంగా చేసేటువంటి సూచనలు అయితే ఉన్నాయి? యాక్చువల్గా ఇప్పటికే మరి ప్రతి యూనిట్ దగ్గర నుంచి, బూత్ ఇన్ఛార్జీల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళని కూడా ఆయన మీటింగులు పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ క్లాసులు ఇవ్వడం కానివ్వండి, లేదంటే దిశా నిర్దేశం చేయడం కానివ్వండి ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. మహానాడులో కూడా ప్రత్యేకంగా వాళ్ళ కార్యాచరణలు ఇంక్లూడ్ అయ్యేలాగా కూడా వాళ్ళు కూడా గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్లోకి వెళ్ళే విధంగా కూడా ఖచ్చితంగా కార్యాచరణలు, సూచనలు ఉంటాయని చెప్పుకోవచ్చు.
ప్రతి ఒక్కరు కూడా ఏ వ్యక్తి ఎలాంటి పని చేస్తున్నాడో చాలా ఈజీగా తెలుసుకునే అవకాశం ఉంది. ఇలాగా కొత్త కొత్త విషయాల్ని, టెక్నాలజీ యూజ్ చేసి కొత్త విధానాల్ని గౌరవ లోకేష్ గారు తీసుకొస్తున్నారు. కాబట్టి రేపు మహానాడులో కూడా కొత్త అంశాలు అనేకం, అంటే ముందుగా మా నోటితో కంటే కూడా గౌరవ లోకేష్ గారి నోటితో రేపొద్దున విన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుందని చెప్తాను. అంటే ఏదైతే ఈ మహానాడు ఉందో, ఈ మహానాడు జరిగేటువంటి మహానాడులో మాత్రం లోకేష్ ఎవరైతే మినిస్టర్ ఉన్నారో ఆయన అయితే మాత్రం ప్రత్యేకమైనటువంటి యాప్లు కూడా తెచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా కూడా మహానాడుకు సంబంధించి ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త ఎంతో ఉత్సాహంగా కూడా ఎదురు చూసేటువంటి పరిణామాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమం కోసం తాము అంతే ఉత్సాహంగా ఎదురు చూస్తామని గల్లా మాధవి గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్ న్యూస్, గుంటూరు నుంచి.